ఈ రోజు మనం ఇన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ గవర్నమెంట్ నుంచి ఇన్ని ఫెసిలిటీస్ మనం అడగడానికి కానీ కారణం మన సంఘాలన్నీ కూడా విడివిడిగా పోరాడకుండా ఒకే తాటి మీద ఒకే సంఘం కింద నిలబడి మనం పోరాడాలని చెప్పి గవర్నమెంట్ నుంచి మనం ఎటువంటి ఫెసిలిటీస్ తీసుకోవాలన్నా మనం విడివిడిగా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తుంటే వాళ్ళు ఎట్టలేకుండా మనల్ని పక్కన పెట్టేస్తారు. అది కాకుండా మనం అందరం కూడా అన్ని సంఘాలు ఒకే తాటి మీద నిలబడి మనం పోరాడతామని చెప్పి ప్రసాద్ గారు ఈరోజు చెప్తున్నారు. అట్లాగే మన కృష్ణన్న గారితో మేము నడుస్తామని చెప్పి కృష్ణన్న గారు కూడా మా ప్రోగ్రామ్ కి ఆయన కూడా ఎప్పుడు వారు కూడా మా ముందుండి నడిపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు 3000 పెన్షన్ కానీ 6000 పెన్షన్ కానీ మన బస్ పాసులు కానీ మన 4% రిజర్వేషన్ కానీ ఎన్నో సమస్యల మీద మనం పోరాడుతున్నాం. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనల్ని పట్టించుకోవట్లేదు. అన్ని సంఘాల వాళ్ళకి అన్ని పార్టీల వాళ్ళకి కూడా ఎన్నో ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తున్నారు. టీచర్స్ కానీ ఇంకొక రైతు బంధు కానీ వేరే అన్ని రకాలుగాను కూడా వారికి హామీలు ఇస్తున్నారు. కానీ ఒక్క వికలాంగులకు మాత్రం ఎటువంటి హామీ ఇవ్వటం జరగటం లేదు. మనకు అంత్యోదయ కార్డులో మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్ పరంగా ఎన్నో సమస్యలతో మనం కుటుంబం అంతా కూడా ఎన్నో సమస్యలతో పోరాడుతున్నాం. మనం వికలాంగులందరూ కూడా 40% ఉన్న ప్రతి ఒక్క వికలాంగుడికి ఆడవాళ్ళు ఒక్కడికే కాదు మగవాళ్ళకి కూడా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి ప్రసాద్ గారు కోరుకున్నారు. రీసెంట్ గా మొన్న 10 రోజుల క్రితం మనం డెఫ్ఎన్ఎం తరపు నుంచి మనం ఇందిరా పార్క్ దగ్గర పోరాటం జరిగింది ధర్నా చేతు. అప్పుడు మన కృష్ణన్న మన పార్టీ నుంచి అందరినీ కూడా పంపించడం మేము ఆయన ఇన్వైట్ చేద్దాం అనుకున్నాము. ఆయన వరంగల్లో ఉన్నానని చెప్పారు. ఆయన తరపు నుంచి మన రాంబాబు గారిని గోపాల్ గారిని వీళ్ళందరినీ కూడా ఆయన పంపించడం జరిగింది. ఈ రోజే కాదు ముందు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫెసిలిటీస్ తీసుకోవాలన్నా సరే మనం అందరం కలిసికట్టుగా పోరాడాలని చెప్పి నేను మా ప్రసాద్ గారితో ఏకీభవిస్తున్నాను. తప్పకుండా ఈ రోజే కాదు ఈ స్టేట్ లెవెల్లోనే కాదు ఆల్ ఇండియా లెవెల్లో మనం ఎక్కడైనా సరే పోరాడదామని చెప్పి ఆయన చెప్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. కృష్ణన్న థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు న్యూ డెమోక్రసీ ఇంకొక మాట చెప్తున్నారు. ప్రసాద్ గారు ఏం చెప్తున్నారంటే ఆల్ ఇండియా లెవెల్లో మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనకి నోటిఫికేషన్ ఇవ్వటం లేదు. వికలాంగులందరూ కూడా ఎంతో నష్టపోతున్నారు. దీని తరపు నుంచి కృష్ణన్నను కలుపుకొని అందరినీ ఇక్కడ మేడం కూడా ఉన్నారు. మేడం కలుపుకొని మేము ఢిల్లీలో ప్రోగ్రామ్ చేయడంలో అప్పుడు మేడం గారిని కూడా కలుపుకొని మేము చేశాము. ఇంకొకసారి మనం తప్పకుండా ఆల్ ఇండియా లెవెల్లో మనం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుని అందరం కంపెనీగా మాట్లాడుకుని ముందంజగా మాట్లాడుకుని మనం ధర్నా కార్యక్రమం అనేది ఏర్పాటు చేద్దామని చెప్తున్నాం. అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఎంతో ముందంజగా ఎన్నో ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనం అదే విధంగా మన సౌకర్యాల గురించి ఏర్పాటు చేసుకున్నామని చెప్పి కోరుతున్నారు. అందరికీ ధన్యవాదాలు.